లేక మన క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితం అనేది ఏంటి అంటే ఒక పోరాటము లాంటిది. ఇది ఒక ఆత్మీయ పోరాటము లాంటిది. ఈ క్రైస్తవ జీవితము మనము ఎంతకాలము పోరాటము చేయాలి అంటే జీవితకాలము పోరాటము చేయాలి. అయితే ఈ పోరాటము ఎవరితో చేస్తూ ఉన్నాం? మనం ఈ పోరాటం ఎవరితో చేస్తూ ఉన్నాం? మనుషులతో పోరాటం చేస్తూ ఉన్నాం. మనము అధికారులతో పోరాటం చేస్తూ ఉన్నామా? నాయకులతో పోరాటం చేస్తున్నామా? పెద్దలతో పోరాటం చేస్తూ ఉన్నామా? మనం ఎవరితో పోరాటం చేస్తూ ఉన్నాం? లోక పరిస్థితులతో పోరాటం చేస్తూ ఉన్నామా? సమస్యలతో పోరాటం చేస్తూ ఉన్నామా? శత్రువైన సాతాను అనుకుంటూ ఉన్నాడు, వీరు నా చేతికి చిక్కిపోయారు, వీరు నా చేతిలోనే ఉన్నారు, వీరిని గలిబిలి చేసేస్తూ ఉన్నాను అని సాతాను అనుకుంటూ ఉన్నాడు. మనము పోరాడాల్సింది సాతాను చేత. సాతాను మన మీద ఎప్పుడో యుద్ధము ప్రారంభించాడు. అయితే ఆ యుద్ధములో సాతానే గెలుస్తాను అని ఎప్పటికప్పుడే అనుకుంటూ ఉంటాడు. దేవుని ప్రియులారా, ఈ ఆత్మీయ పోరాటంలో మనం ఎప్పుడు దేవుని వాక్యము చేత గెలిచే వారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక రకంగా చెప్పాలంటే సాతాను చేత మనం సాతానుతో ఎప్పుడు మనకు తెలియకుండా మన చుట్టూ ఏం జరుగుతుందంటే ఒక కనిపించని యుద్ధము జరుగుతూ ఉంటుంది. ఆ కనిపించని యుద్ధములో దేవుడు అదృశ్య రక్షణ మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం ఆత్మీయ పోరాటములో ఉన్నాము. ఈ ఆత్మీయ పోరాటములో ఒక కనిపించని యుద్ధము జరుగుతుంది. అయితే దేవుడు ఒక అదృశ్య రక్షణ మనకి అనుగ్రహిస్తున్నాడు అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు వాక్య భాగము నిమిత్తమై 2వ రాజులు 6వ అధ్యాయము 11వ వచనం. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షముగా వహించిన వారెవరైనను మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరనూ లేరు గాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేసిన నేను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీలకి సిరియనులకు యుద్ధము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సిరియనుల రాజు ఇశ్రాయేలీల మనుషులు ఎక్కడ దొరుకుతారా, లేకపోతే ఇశ్రాయేల్ రాజు ఎక్కడ దొరుకుతాడా, వారి మీద యుద్ధము చేసి వారిని జయించాలి అని తన అంతఃపురములో ఎప్పటికప్పుడే కపటోపాయములు పన్నుతూ ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని ఒక దైవజనుడు ఎప్పటికప్పుడే ఆ రాజుకి, ఇశ్రాయేల్ రాజుకి తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు అనుకుంటూ ఉన్నాడు అప్పుడు సిరియనుల రాజు అనుకుంటున్నాడు, ఎవరో మనలోనే ఇశ్రాయేలీల రాజు మనిషి ఒకరు ఉన్నారు, వారిని ఎవరో మీరు కనుక్కోండి. ఎవరు అంటే అప్పుడు వారిలో ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు కదా, అయ్యా మనలో ఎవరు లేరు, అయితే వారిలో ఎలీషా అనే ఒక దేవుని ప్రవక్త ఉన్నాడు. అతను మీ అంతఃపురములో మీరు ఇక్కడ సంభాషిస్తున్న ప్రతి విషయాన్ని ఎవరికి చెప్తూ ఉన్నాడు? రాజుకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రాజు అప్పుడు మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి అతనికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు జరిగిన మాట ఇప్పుడు 11వ వచనం మరలా చదువుతాం. 12వ వచనం చదవండి.
13వ వచనం, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడేం జరిగింది? కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రౌతులను గొప్ప సైన్యమును పంపిన వారు ఆ రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. దేవుని ప్రియ సంగమా, దేవుని ప్రియులారా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే, అయితే ఇప్పుడు మనము ఆ రాజుని జయించాలి అంటే మనము మొట్టమొదటిగా యుద్ధము చేయవలసింది, మొట్టమొదటిగా మనం బంధించవలసినది ఎవరిని? అయితే ఈ రాజును కాదు, ఇశ్రాయేలు రాజును కాదు నేను బంధించవలసింది. మొట్టమొదటిగా నేను బంధించవలసినది ఆ ఎలీషా, ఆ దేవుని ప్రవక్తని నేను బంధించాలి అని తన సైన్యముతో, గుర్రపు రౌతులతో, బలమైన సైన్యముతో తాను ఉన్న ఆ ప్రాంతము చుట్టూ నలుదిశలా చుట్టుకుని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అంటే, శత్రువు కపటోపాయము చేత ప్రవక్తను పట్టుకోవాలి అనుకుంటున్నాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం, 14వ వచనం. కాబట్టి రాజు అట్లా గుర్రములను రౌతులను గొప్ప సైన్యము పంపిన వారు ఆ రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ సిరియనుల రాజు ఏం చేస్తున్నాడు? కపటోపాయము చేత బంధించాలి, కపటోపాయము చేత పట్టుకోవాలి అని అనుకుంటున్నాడు. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, శత్రువు యొక్క కుట్ర కన్నా దేవుని కృప ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా. శత్రువు యొక్క కుట్ర కన్నా దేవుని కృప ఎంతో గొప్పది. అయితే ఇక్కడ మీరు జరగండి, శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ ఈ సిరియనుల రాజు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ ఇశ్రాయేలీల రాజుని ఏ విధంగా పట్టుకోవాలని కుట్ర పన్నుతూ ఉన్నాడు. కానీ ఈ ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు. ఈ ప్రవక్తకి ఎలా తెలుస్తూ ఉంది? ఈ ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేల్ రాజుకైతే చెప్తున్నాడు. అయితే ఈ ప్రవక్తకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే, దేవునికి సమస్తమును తెలుసు. దేవుడు ఈ ప్రవక్తకి చెప్పబట్టే ఈ ప్రవక్త వెళ్ళి చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం, మనము ఏ విషయము తెలియదు అని మనం అనుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, మనము రహస్య గదులలో లేకపోతే రహస్యముగా ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆలోచించింది కూడా దేవుడు చూడగలడు. ఆమేన్. హల్లెలూయా. ఇస్కరియోతు యోధ నేను ప్రభువును పట్టిస్తున్నాను, ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కానీ వీరిలో దొంగని ఎవరని చెప్పారు? ఇస్కరియోతు యోధ అని చెప్పాడు. దేవుడు చెప్పేశాడు ముందే. ఇంకా అంత మాత్రమే కాదు, నన్ను పట్టించబోయేది ఎవరో మీలో ఒకరున్నారు, అతను ఇతనే అని ముందే చెప్పాడు. దేవునికి మరుగైనది ఏదీ లేదు. దేవునికి సమస్తమును తెలుసు, మన స్థితిగతులు తెలుసు, మన పరిస్థితులు తెలుసు. అయితే శత్రువు మన మీద ఎలాంటి కుట్ర చేయబోతున్నాడో కూడా దేవునికి తెలుసు. కానీ దేవుని చేతిలో మనం ఎప్పుడు ఉంటామో, దేవునికి మనం అనుకూలంగా ఎప్పుడు నడుచుకుంటామో, అయితే ఆ కుట్రలను సైతము గొప్ప కృపగా ఆయన మన పక్షముగా ఉండి యుద్ధము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ అంటే, మన భారతదేశానికి ఒక రేడర్ ఉంటుంది. శత్రువు వచ్చి ఆ రేడర్ పరిధిలోకి, అంటే మన భారతదేశ పరిధిలోకి, ఆకాశ గగనతలంలోకి వచ్చారనుకోండి, ఆ రేడర్ పరిధిలోకి వస్తే వార్నింగ్ ఇస్తారు, మీరు ఎందుకు వచ్చారు అని. వచ్చిన తర్వాత వారు బయటికి వెళ్ళలేదనుకోండి, వారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏ క్షణమైనా సరే ఒక రాకెట్ వదులుతారు దాన్ని పేల్చేయడానికి. ఆమేన్. హల్లెలూయా.
సాతాను కూడా అంతే, శత్రువు యొక్క కుట్రలు అలాగే సాతాను కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మన జీవితంలోకి రావాలా, ఎప్పుడు వీరి జీవితాన్ని పాడు చేయాలా అని అనేకమైన విషయాలని అలాగే శత్రువు యొక్క విమానాలులాగా మన జీవితంలోకి తీసుకువస్తూ ఉంటాడు. అయితే మనం ఈ సమయాలలో మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యం అనే ఒక రాడార్ అని మనం మన జీవితంలో ఉంచుకోవాలి. ఎందుకు అంటే ఆ రేడర్ ఎందుకు ఉండాలి? శత్రువులు ఆకాశంలో ఎవరు వచ్చినా సరే ముందే తెలిసిపోతుంది. అలాగే వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే, వాక్యానుసారముగా మనము జీవిస్తున్నట్లయితే మనకేమవుతుందంటే సాతాను మన జీవితంలోకి ఎలాంటి కుతంత్రాలు తీసుకువచ్చినా దాన్ని ఏ విధంగా జయించాలో, ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలో ఒక ఆయుధాన్ని దేవుడు మనకి దయచేస్తాడు, మనకి సిద్ధపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యానుసారముగా మనము జీవించాలి. దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకోవాలి. దేవుని ప్రియులారా, రెండవ ప్రపంచ యుద్ధ కాలములో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏం జరిగిందంటే బ్రిటన్ యొక్క సైన్యము సముద్రములో ఇరుక్కుపోయింది. వారి ఓడలు వారి పడవలన్నీ ఇరుక్కుపోయినాయి. సముద్రము కూడా వాతావరణం ఏమీ బాగాల, అల్లాకొల్లోలముగా ఉంది సముద్రమేమో. అప్పుడు ఆ బ్రిటిష్ రాజు చేసిన పని ఏంటి అంటే, కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళ ప్రజలు చనిపోయే స్థితికి వచ్చేసారు. మీరు దేశములో ఉన్న ప్రజలందరూ కలిసి ఉపవాస దినాన్ని ప్రకటించండి, అందరూ మోకరిల్లి ప్రార్థన చేయండి అని చెప్పంగానే దేశములో నలుమూలలు ఉన్న వారందరూ ఆ సైన్యము కోసం, ఆ సముద్రంలో చిక్కుకుపోయిన ఆ సైన్యము కోసం వారు ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఆ సముద్రాన్ని అలలు అప్పటి వరకు అల్లకొల్లోలముగా ఉన్న ఆ సముద్రాన్ని దేవుడు నెమ్మదించాడు. అలాగే అప్పుడు వరకు పెద్ద పడవలతో వెళ్ళి వారిని తీసుకురావాల్సిన వారిని కూడా మునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న పడవల ద్వారానే వెళ్ళి వారందరినీ రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, అలాగే ఆ సైన్యము, అలాగే మన జీవితంలో ఒక సమస్యలో కూడా సముద్రపు వలె మన మీదకి పైకి రేగి మన మీదకి రాగవచ్చు, మనల్ని ముంచేయడానికి చూడవచ్చు, అలలా మన మీద ఎగిసి పడవచ్చు. అయితే దేవుని యందు మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యందు మనం ఎప్పుడు మోకరిస్తామో, దానియేలు వలె ఎప్పుడు మనము దివారాత్రులు ప్రార్థన చేయడానికి మనం మోకరించుతామో, అలాగే దావీదు వలె ప్రతి ఒక్క విషయంలో దేవునికి మనం చెప్పేవారముగా, దేవునికి హృదయానుసారుడిగా ఉంటామో, అలాగే అబ్రహాము వలె దేవునితో మనము స్నేహాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామో, పెనుగాలులైన, తుఫానులైన, సమస్యలైన వాటన్నిటి నుంచి విడుదల కలిగించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడే, దేవుడు కార్యాలు చేయగలడు. కానీ ఈ శత్రువు యొక్క కుట్రలని, శత్రువు యొక్క సాతాను మన జీవితంలోకి వస్తున్న సమస్యలని మనము జయించాలి అంటే మన బలము వల్ల కాదు, మన జ్ఞానము వల్ల కాదు, దేవుని కృప వల్లనే మనము జయించగలము అని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. సమస్యలు రాకుండా పోవు, ఇబ్బందులు రాకుండా పోవు, ఇరుకులు మన జీవితంలో రాకుండా పోవు, అన్నీ మన జీవితంలో వస్తూనే ఉంటాయి. అయితే వాటన్నిటిని జయించడం కోసం మనకు కావాల్సింది ఏంటంటే దేవుని కృప మనకు కావాలి, దేవుని దయ మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా, ఇంకా మీలో ఎవరన్నా సరే ఇలాంటి సమస్యలు, ఇరుకుల్లో ఎవరైనా ఉన్నారేమో, ఇబ్బందులలో ఎవరన్నా ఉన్నారేమో, వారు మీకు కావాల్సింది ఇప్పుడు ఏం కావాలి? అందరూ చెప్తారా? ఏం కావాలి ఇప్పుడు మనకి? దేవుని కృప కావాలి. సాతాను, శత్రువు మన చుట్టూ కుట్రలు పన్ని ఉన్నాడు. ఇప్పుడు మనకేం కావాలి? దేవుని కృప కావాలి. అందరం అందమా? దేవుని కృప కావాలి, దేవుని కృప కావాలి. దేవుని కృప మీ అందరికీ దొరుకునుగాక అనండి అందరనండి. దేవుని కృప మీ అందరికీ దొరుకునుగాక.
దేవుని కృప మీ అందరికీ మనందరికీ దొరుకును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మన పక్షముగా ఉంటే ఎలాంటి సమస్యనైనా సరే మనము జయించగలము. ఆమేన్. హల్లెలూయా. అలాగే 16వ వచనం చదవండి తేజ. అతడు భయపడవద్దు. 15వ వచనం చదువు తేజ. దైవజనుడైన అతని పదివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదు మన దైవజనునితో అనగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దైవజనుని ఎలీషా యొక్క పనివాడు ఎవరు? ఆ పనివాడు ఎవరు? ఎలీషా యొక్క పనివాడు ఎవరు చెప్పాలి. అప్పుడప్పుడు అన్ని కొన్ని ప్రశ్నలు లాంటివి చెప్తా ఉన్నాం అనుకో, వాక్యం మన జీవితంలో నాటికి పడిపోయినప్పుడు మన జీవితం ఏమవుతుంది? హృదయం మన జీవితం, వాక్యం మన జీవితంలో ఉందనుకో, మన హృదయంలో ఉందనుకోండి, సాతాను మన జీవితంలోకి సమస్యలు తీసుకువచ్చినప్పుడు మనకు జయించడానికి ఇంకొంచెం అనుభవం ఉంటుంది. అలాంటప్పుడు మనకు ఉండాలంటే కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు మనకి వాటికి సమాధానం వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ వాక్యం నాటికిపోద్ది అనమాట. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా యొక్క శిష్యుడు ఎవరు? ఆమేన్. హల్లెలూయా. ఎలీషా యొక్క శిష్యుడు ఎవరంటే గెహాజీ. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ గెహాజీ పేరు గుర్తుపెట్టుకోవాలంటే, ఈ గెహాజీయే ధనం కోసం ఆశపడి కుష్టు రప్పించుకున్నది. దైవజనుడేమో ఏమీ వద్దన్నాడు. కానీ ఈ గెహాజీకి మాత్రం ఏం పుట్టింది? ఆశ పుట్టింది. ఆమేన్. హల్లెలూయా. ఆశ పుట్టి దైవజనుడు ధనం వద్దంటే ఇతను ధనం కావాలని వెనకాల పరిగెత్తి మరి ధనం తెచ్చుకున్నాడు. నీ హృదయం నా మనసు నీతో పాటు రాలేదా అని చెప్పి దైవజనుడు ఆ విషయాన్ని బయటపెట్టి కుష్టు వచ్చేటట్లు అతన్ని శపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీకు గెహాజీ గుర్తుండాలి, మీకు పేర్లన్నీ గుర్తుండాలి. కొన్ని పేర్లు కొన్ని సందర్భాలు గుర్తుంటే అన్నీ మీకు గుర్తుండిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. అయితే ఈ గెహాజీ వచ్చి అంటూ ఉన్నాడు, గెహాజీ ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. నా దైవజనుడు గొప్పవాడు, నా దైవజనుడు యోద్ధానుని చీల్చాడు, అంతకుముందే నదిలో పడిపోయిన గొడ్డలని పైకి వచ్చే విధంగా చేశాడు. అలాగే అంత మాత్రమే కాదు, చేదు నీటిని తీపిగా మార్చాడు. అలాగే విషం కలిసిన ఆహారాన్ని పరిశుద్ధపరిచాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. నా దేవజనుడు దేవుని తోడుగా ఉన్నాడు, ఏదైనా చేయగలడు అని అనుకోవాలి. అంతేనా కాదా? నిజానికి ఎలీషా కూడా ఒక శిష్యుడే. ఎప్పుడు? ఒక కాలంలో. ఎప్పుడు? ఏలియా బ్రతుకున్నప్పుడు ఏలియాకి ఎలీషా శిష్యుడే. ఏలియా వెనకాల వెళ్ళినవాడే ఎలీషా. ఇప్పుడు ఎలీషా వెనకాల ఉన్న ఈ గెహాజీ కూడా ఎలీషా వలె నమ్మకంగా ఉండాలి. కానీ ఇతనిలో ఏమొచ్చేసింది? ధనాశ వచ్చేసింది, అల్ప విశ్వాసం వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు గొప్పవాడని గ్రహించలేకపోతున్నాడు. దేవుని ప్రియులారా, ఎలీషాలాగా మనం ఉన్నామేమో. ఎలీషా కనులు మూయబడి ఉన్నాయేమో, ఆత్మీయ నేత్రము మూయబడి ఉందేమో. అయితే ఈరోజు మనం ఆత్మీయ నేత్రము తెరవబడాలి, విశ్వాసము అందు మనం ఉంచాలి. ఎలీషా కనులు ఏ విధముగా మందగిలినయో, ఎలీషా కనులు దేవుని కార్యాన్ని ఏ విధంగా చూడలేకపోయినాయో, మన కళ్ళు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఈరోజు నువ్వు వెళ్తూ ఉన్న ఈ ఆపత్కరమైన పరిస్థితిలో, ఈ గాఢాంధకారమైన పరిస్థితిలో, ఈ లోయలలో దేవుడు నిన్ను చాలా తెల్లంగా చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురావాలనుకున్నాడు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆత్మీయ నేత్రాన్ని మనం తెరవాలి. 17వ వచనం చదువుదామా?
అప్పుడు యెహోవాకు 17వ వచనం, అప్పుడు యెహోవాకు తప్ప క్షమించను. చదువు తేజ. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఎలీషా వీని కండ్లు తెరువునట్లు దేవాది దేవునికి ప్రార్థన చేశాడో అప్పుడే వాని కండ్లు తెరవడం జరిగింది. వాని కండ్లు తెరివినప్పుడు ఏం జరిగింది? ఆ పర్వతము చుట్టూ అగ్ని రథముల చేత దేవుని సైన్యము వీరికి కావలిగా ఉన్నట్లు కనిపించింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మీరు విశ్వాసం అనే నేత్రాన్ని తెరవాలి. ఈ ఆత్మీయ నేత్రాన్ని మనము తెరిచి దేవుని హృదయముతో దేవుని ఆత్మచేత నింపబడిన వారమై మనము చూచినప్పుడు అనేక కార్యాలు, మనము మనుషులు చేయలేని గొప్ప కార్యాలు మనము చూడగలం. ఈ ఆత్మీయ నేత్రాన్ని మనము తెరవలేనంత కాలము, విశ్వాస నేత్రాన్ని మనము తెరవలేనంత కాలము దేవుని అద్భుతమైన గొప్ప కార్యాలు మనము చూడలేము. ఎలీషా వెనకాలే ఉన్నాడు, అద్భుత కార్యాలు చూశాడు, కానీ విశ్వాసం ఉంచని ఈ శిష్యుడు మాత్రము చూడలా. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచని ఎలీషా మాత్రము వారి చుట్టూ ఉన్న అగ్ని రథములను చూశాడు, ఆ గొప్ప సైన్యాన్ని చూశాడు, దేవుని దూత గణాంగాన్ని చూశాడు. ఎలా చూశాడు అంటే దేవుని యందు విశ్వాసం మాత్రమునే అతను ఉంచాడు. విశ్వాసము లేని ఆ శిష్యునికి మాత్రము కనిపించలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము ఈరోజు మన జీవితంలో, మీ జీవితంలో ఎన్నో సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, మనుషులు మార్చలేనివి మన జీవితంలోకి రావచ్చు. కానీ దేవుడు ఏదైనా మార్చగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. షడ్రకు మెషకును తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. షడ్రకు మెషకు అగ్నిగోళను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. అయినా సరే వారేమన్నా బెదిరిపోయారా? బెదిరిపోలా. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. అభిజ్ఞగోరు, అతని పేరేం పేరు? రాజు పేరు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నెబుకద్నెజరు. ఆమేన్. హల్లెలూయా. ఓ ఈ నెబుకద్నెజరు, నీవు మమ్మల్ని రక్షించకపోయినా సరే మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండములో నుంచి తప్పించడకు సమర్థుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ విశ్వాసం మనకు ఉండాలి. సమస్యలు వస్తూ ఉంటాయి, అగ్నిగుండం లాంటి ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. ఏ సమస్య వచ్చినా సరే మనము తప్పించబడ్డానికి సిద్ధంగా ఉండాలి. ఎలా తప్పించబడ్డాం? దేవుని యందు విశ్వాసం ఉంచడమే. ఆ సమస్య నుంచి దేవుడే మనల్ని విడుదల కలిగిస్తారు. అయితే మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. మనం అక్కడ జరిగించాల్సింది ఏంటంటే, వారు అగ్నిగుండాన్ని చూసి భయపడలా. దేవుడు అగ్నిగుండంలోకి ముందుకు వెళ్ళకముందే వాడిని కాపాడొచ్చు కదా, అగ్నిగుండంలో వేయకముందే వాడిని కాపాడొచ్చు కదా, గొప్ప కార్యము జరిగించవచ్చు కదా. కానీ దేవుడు ఎప్పుడు కార్యం చేశాడు? అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు కార్యము చేశాడు. దేవుడు చెయ్యాలంటే అగ్నిగుండంలోకి వెళ్ళకముందే వీరికి సమస్య వస్తున్నప్పుడే ఆ నెబుకద్నెజరు మీద ఒక గొప్ప ఉపద్రవాన్ని తీసుకురావచ్చు, శత్రు సైన్యాన్ని ఇతని దేశం మీదకి రావచ్చు. కానీ దేవుడు అలా చేయలేదు. వీరి విశ్వాసాన్ని పరీక్షించాడు. వీరు అగ్నిగుండములోకి వెళ్ళినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడే వారి మధ్యన ఉన్నాడు. దేవుని ప్రియులారా, మీరు ఒంటరిగా ఉన్నారని మీరు అనుకోవద్దు. ఈ సమస్యల్లో, ఈ ఆపత్కాలమైన పరిస్థితుల్లో మీరు ఒంటరిగా ఉన్నాను, నన్ను అందరూ విడిచిపెట్టారు, నా వారు విడిచిపెట్టారు, నిందలు, అవమానాలు అనేకమైన నా జీవితంలోకి వస్తున్నాయి అని మీరు అనుకుంటున్నారేమో. కానీ మీతో పాటు దేవాది దేవుడు మీ వెంట నడుస్తూ ఉన్నాడని మీరు గ్రహించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా.
ఇలాంటి కష్టకాలంలో, సమస్యలలో, ఇబ్బందులలో మనం ఎలా ఉండాలో తెలుసా? మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రకృతి మనకి గొప్ప విషయాలు, అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉంటాయి. పక్షిరాజు పక్షిరాజు ఎవరు? పక్షిరాజు ఎవరు? గ్రద్ద. తుఫాను వచ్చినప్పుడు, పెనుగాలులు వచ్చినప్పుడు ఏం పడుతుంది? ఆకాశం నుంచి వర్షం పడుతుంది. ఆకాశం నుంచి వర్షం పడుతుంది. గాలిలో ఏ పక్షి ఎగరలేదు. ఎగిరితే పక్కకు లాగేసి పడవేస్తుంది. ఆ గాలి తోసేసుకుని పోతుంది, ఎలాంటి పక్షినైనా సరే. కానీ అప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఆ పక్షిరాజు ఆ తుఫాను లేక ఆ మబ్బులు, ఆ వర్షం తన మీద పడకుండా ఆ మబ్బులు పైకి వెళ్ళి ఎగురుతుంది. ఆ తుఫానులో తడిసిపోదు, ఆ గాలిలో కొట్టుకుని పోదు. ఆ గాలి మీద, ఆ తుఫాను మీద పైకి వెళ్ళి ఆ పైన ఎగురుతూ ఉంటుంది. దేవుని ప్రియులారా, దేవుడు మీకు తోడుగా ఉంటే ఆ సమస్యలన్నీ మీరు జయించగలరు. వాటికి పైగా మీరు ఉంటారు. వాటికి ఎప్పుడు జయమే మన జీవితంలోకి రాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేటి దినాలలో మానవులమైన మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసం ఉంచలేకపోతున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండటం అసాధ్యం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తెద్దాం. అది 5వ వచనం కాడి నుంచి చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతను కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టుడై 6వ వచనం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చువారు ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేయగలడు అని ఏం చేయమంటున్నాడు అక్కడ? నమ్మాలి కదా. దేవుని ప్రియులారా, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? దేవుడు ఉన్నాడా లేడా అన్నది అనుమానమే ఉండకూడదు. దేవుడు ఉన్నాడు. అయితే సమస్యల్లా ఎక్కడ వస్తుంది అంటే, దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం, కానీ ఆయనే దేవుడని మనం అంగీకరించలేకపోతున్నాం. ఆయనే దేవుడని అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి? నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేచనతో, నీ పూర్ణ జ్ఞానముతో, నీ పూర్ణ శక్తితో ఆయన్ని మనము ప్రేమించాలి, అంగీకరించాలి, ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఫలము దయచేయువాడు అని కూడా మనం అంగీకరించాలి. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఏ అయినా సరే మన జీవితంలోకి రావచ్చే, కానీ దానికి తగ్గ ఫలాన్ని దేవుడు దయచేస్తాడు. యోబు జీవితంలో కూడా సమస్య వచ్చింది. ఆ సమస్య తర్వాత రెండంతల ఫలాల్ని, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుమతించాడా లేదా? అనుమతించాడా లేదా? దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మీ జీవితంలో కూడా కొన్ని విపత్కరమైన పరిస్థితులు, కొండంత సమస్యలు వచ్చినప్పుడు వెనకడుగు వేయకండి. వెనకడుగు ఎంత మాత్రమున వేయకండి. ముందుకు మాత్రమే వెళ్ళండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మనుషులు కొంత దూరం వచ్చి నేను చేయలేను, కొంచెం ఇబ్బంది రాగా నా వల్ల కాదు అని చెప్పడానికి ఆయన మనిషి కాదు. నిన్ను నన్ను సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మన
శరీరములో ప్రతి అవయవము ఆయనకి తెలుసు. ప్రతి ఒక్క మన తల వెంట్రుకలు కూడా ఆయనకి తెలుసు. ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆయన ఏదైనా సరే మార్చగలడు. మీన్ హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వాక్యం చెప్పుకున్నాం కదా. రాత్రి వాక్యం ఏం చెప్పుకున్నాం? అసాధ్యముల మధ్య అద్భుతాలు చేసే దేవుడు అని మనం చెప్పుకున్నాం. ఆయన పరిస్థితులు, అసాధ్యమైన పరిస్థితులు ఆయన చేతిలో ఉన్నవి. అసాధ్యం అనుకున్న సమయము, కాలము ఆయన చేతిలో ఉంది. తర్వాత అసాధ్యమైన వనరులు ఏమీ లేనప్పుడు కూడా ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం విశ్వాసం మాత్రమే ఉంచాలి. పరిస్థితి దాటిపోయిందని అనుకోవద్దు. అలాగే సమయం లేదు అనుకోవద్దు. అక్కడ లాజరు చనిపోయి 4 రోజులైంది. నిజానికి సమయం లేదు. ఆ లక్క అంటుంది, అయ్యో నా సహోదరుడు చనిపోయాడు, నువ్వు ముందొస్తే బ్రతికేవాడేమో అంటుంది. కానీ సమయం అయిపోయిన తర్వాత కూడా దేవుడు లాజర్ని లేపాడు. అయ్యో నేను అప్పుల బాధలో కూరుకుపోయాను అనుకున్నాడు. వారి దగ్గర ఏమీ లేవు, ఖాళీ గిన్నెలు తప్ప. ఆ ఖాళీ గిన్నెల్లోనే దేవుడు ఏం చేశాడు? నూనె నింపాడు. నీ దగ్గర ఏది ఉన్నదో దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. అయితే నీకు నాకు కావాల్సింది ఈరోజు ఏంటి? ఏం కావాలి చెప్పాలి? నీకు నాకు కావాల్సింది ఏంటి? దేవుని యందు విశ్వాసము కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గుర్తించుకోవాలి దేవుని ప్రియ సంగమా, మనము కనబడని అంధకార దురాత్మ శక్తులతో మనము యుద్ధము చేస్తూ ఉన్నాం. మన చుట్టూ కూడా, ప్రతి ఒక్కరి జీవితం చుట్టూ కూడా ఒక యుద్ధం జరుగుతుంది. ఒక యుద్ధం జరుగుతుంది. అది ఆత్మీయ యుద్ధం. అది క్రైస్తవులకి మరీ ఎక్కువగా ఉంటుంది. భక్తి చేసేవారికి, భక్తిలో నడవాలనుకున్న వారికి మరీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని గుర్తించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కనిపించని యుద్ధములో శత్రువు యొక్క కుట్రలు ఉంటాయి, సాతాను యొక్క కుట్రలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసం అనే నేత్రమును మనం తెరిచే ఉండాలి. మొట్టమొదటిగా శత్రు కుట్రలో ఉంటాయి ఈ యుద్ధంలో. రెండవది విశ్వాసం అనే నేత్రాన్ని మనం తెరవాలి. మూడవదిగా మరలా 2వ రాజుల్లోకి వచ్చేసేద్దాం. 2వ రాజులు 6వ అధ్యాయము 19వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే, ఎలీషా దగ్గరికి సిరియా గొప్ప దండు అయితే వచ్చింది. ఆ గొప్ప దండు వచ్చి ఎలీషాని పట్టుకుపోవడానికి వచ్చింది, ఎలీషాని బంధించుకుపోవడానికి వచ్చింది. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్న శత్రు సైన్యం యొక్క మనోనేత్రములను మూసివేశాడు. ఆ మనోనేత్రములను మూసివేసినప్పుడు ఎలీషానే వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరన్నా శత్రువు వచ్చినప్పుడు ఏం చేస్తాం? పారిపోతాం, అవునా కదా? పారిపోతాం. లేకపోతే మన బలం, మన యుద్ధం చేయగలిగినప్పుడు యుద్ధం చేస్తాం, మన యుద్ధం చేయలేనప్పుడు పారిపోతాం. అంత గొప్ప ఇక్కడ ఎలీషా శిష్యుడే ఉన్నారు, ఇక్కడ ఎవరో లేరు. అక్కడ మాత్రం ఎవరున్నారు? గొప్ప దండు వచ్చింది. ఎలీషా భయపడ్డా? ఎలీషా భయపడలేదు. ఎలీషా ఇంకా వారి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎందుకు వెళ్ళగలిగాడు? యుద్ధము యెహోవాదే, మన పక్షముగా యుద్ధము చేయవాడు దేవుడే అని గ్రహించాడు. నా చుట్టూ ఉన్నది శత్రు సైన్యము కాదు, శత్రు సైన్యముకు మించిన దేవుని శక్తి, దేవుని బలము
నా చుట్టూ ఉన్నది అని ధైర్యముతో వెళ్ళి శత్రువులతో మాట్లాడుతున్నారు. మీరు ఎదుగుతున్న వారు ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? షోమ్రోనికి వెళ్ళమన్నాడు. షోమ్రోనికి తీసుకువెళ్ళాడు. షోమ్రోనికి తీసుకువెళ్ళి ఏం చేశాడు? షోమ్రోనికి తీసుకువెళ్ళి ఏం చేశాడు? వారందరికి రాజు దగ్గరికి వెళ్ళి, వీరందరూ నేను రాజు అంటున్నాడు, వీరందరూ నేను హతము చేయనా అంటున్నాడు. అయ్యా వీళ్ళందరినీ హతము చేయనా అంటున్నాడు రాజు. వద్దు వద్దు, వీరందరికీ వీరికి కావాల్సిన ఇష్టమైన ఆహారాన్ని వీరికి వడ్డించి వీరికి పెట్టండి. వారు కోరుకుంటున్నారు, ఆహారం కావాలి, ఈ ఆహారం కావాలన్నారు. వారికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చి వారికి పెట్టారు. వారికి పెట్టంగానే వారందరూ తృప్తిగా భుజించారు. వారు భుజించి మరలా రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరలా తిరిగి అక్కడికి యుద్ధానికి వచ్చిన వారు ఎవరు? వీరి మీదకి యుద్ధానికి రాలా. సిరియన్లు వచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన వారు రాని వారు వచ్చారు. తర్వాత యుద్ధం జరిగింది కానీ యుద్ధాలు వీళ్ళ మీదకి చేయడం కోసం వచ్చారు కానీ, బంధించడానికి చూశారు కానీ, అక్కడ వీరి మరలా ఇప్పుడు చూసిన కార్యము, వీరి ప్రేమని లేక వీరి ఆహారం తిన్నవారు ఎవరు వీరి మీద యుద్ధానికి రాలా. చరిత్ర చెప్తుంది. అది బైబిల్ గ్రంథంలో లేదు కానీ ఇక్కడ చరిత్ర చెప్తుంది. దేవుని ప్రియులారా, మీ జీవితంలోకి వచ్చే ప్రతి సమస్యని మీరు హ్యాండిల్ చేయట్లేదు. దేవుడే మీ పక్షముగా యుద్ధం చేయబోతున్నాడు. అది దేవునికి మీరు అప్పచెప్పండి. యుద్ధము యెహోవాదే. మీరు యుద్ధం చేయాలంటే ఈ లోకంలో మీరు ఎవరితో యుద్ధం చేయలేరు. మనం అనుకుంటూ ఉంటాం, శత్రువు కల్పిస్తున్న ఆ సమస్యలు, ఆ కుతంత్రాలను మనము చూసి, మనకి ఈ సమస్య పలానోల మూలంగా వచ్చిందే, పలాని వారి మూలంగా వచ్చిందే, పలానా సమయంలో అలా జరగకపోతే నా జీవితం అలా ఉండేది కాదు కదా, నేను ఆ రోజు అలా ప్రయాణము చేయకపోతే అలా ఉండేది కాదు కదా, నేను పలానా సమయంలో వారితో మాట్లాడకపోతే అలా ఉండేది కాదు కదా, నా తల్లిదండ్రులు గొప్పవారైతే ఈ విధంగా ఉండేది కదా, నేను పేదవాడిని కాకుండా ఉంటే నా జీవితం ఎలా ఉండేది కదా, నా బిడ్డలు ఈ విధంగా ఉంటే నా జీవితం ఎలా ఉండేది కదా అని మనం అనుకుంటాం. కానీ యుద్ధం యెహోవాదే. దేవుడు ఏం చేయాలనుకున్నా ఆయన చేతిలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి అంటే, ఆ పరిస్థితుల్ని, ఆ స్థితిగతుల్ని మార్చాలి అంటే దేవుని చేతిలో ఉన్నాయి. దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మీకు అనేక మంది మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. సమస్యలు మీకు రావచ్చు. అది మీ తల్లిదండ్రుల మూలంగా, మీ బిడ్డల మూలముగా, అలాగే మీ అల్లుల మూలముగా, లేకపోతే కోడళ్ళ మూలముగా, అలాగే ఇంకితరితర మూలముగా, ఏ విధముగానైనాను, అలాగే మన రక్త సంబంధుల మూలంగా ఏ విధముగానైనాను మనకి సమస్యలు రావచ్చు. మన చుట్టుపక్క వారు, ఇరుగు పొరుగు వారి మీద మూలంగా కూడా రావచ్చు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ప్రేమించడం. ఇక్కడ ఎలీషా దైవజనుడు వారిని బంధించాడా? వారిని ఏమన్నా గాయపరిచాడా? వారికి తినగలిగినంత ఆహారము రుచికరంగా చేపించి వారికి పంపించడంతే ప్రేమ చూపించాడు. మనము చేయవలసింది ఏంటంటే, దేవుని ప్రియమారా, యుద్ధము యెహోవాదే, మన పక్షముగా యుద్ధము చేయవాడు ఆయనే, తీర్పు తీర్చువాడు ఆయనే. మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. మనం ఇతరులని ఏ కారణాన్ని బట్టి ఏ విధముగా సమస్య వస్తుందో దాన్ని మనము గ్రహించి వారిని మనం ప్రేమించే వారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనకి కనిపిస్తున్న ఈ యుద్ధాలను చూసి, ఈ సమస్యలను చూసి మనం భయపడిపోకూడదు. కానీ మన వెనకాల ఉన్నదేంటి? అదృశ్యమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది మీకు కనిపించకపోవచ్చు. ఆ దేవుడు ఇచ్చే రక్షణ మనకు కనిపించాలి అంటే దేవుడే మన మనోనేత్రములు తెలవాలి. విశ్వాసమనే నేత్రాన్ని దేవుడే తెరవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అయితే 19వ వచనం ఒకసారి చదవండి. ఆ, ఆ, ఆమేన్, హల్లెలూయా. 19వ వచనం, ఎలీషా వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం కూడా చదవండి. ఆ, ఆ, ఆ. 23వ వచనం, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మొట్టమొదటిగా ఏం చేయాలి? మనకి 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 మొట్టమొదటిగా ఏంటి చెప్పాలి? వాక్యం చెప్పాలి. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది, శత్రువుల కుట్రల కన్నా దేవుని కృప గొప్పది. మన జీవితంలో ఏమేమి వస్తూ ఉన్నాయి? మన చుట్టూ ఏం జరుగుతుంది? ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ పోరాటము జరుగుతుంది. ఈ ఆత్మీయ పోరాటాల మధ్యన దేవుడు అదృశ్య రక్షణ మనకు కలిగిస్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా మనకేం కలుగుతుంది? మన శత్రువుల కుట్రల నుంచి దేవుడు తన మహాకృపని చూపిస్తూ ఉన్నాడు. రెండవదిగా, విశ్వాసం అనే నేత్రాలు తెరవబడాలి. మూడవదిగా, యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. నాలుగవదిగా ఇతను ఏం చేశాడు? నాలుగవదిగా ఏం చేశాడు? ప్రేమ చూపించాడు. శత్రువులను కూడా వారి చేతికి దొరికారు, వారందరిని అప్పుడే చంపొచ్చు, ఆయన వారిని ఏమీ చేయలే. వారిని ఏం చేశాడు? ప్రేమ చూపించాడు. ఐదవదిగా ఏం జరిగింది? ఎన్ని జరిగిన తర్వాత ఏం జరిగింది? 23వ వచనం ఆఖరి వచ్చి చదువు. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయిరి. అప్పుడు ఏం జరిగింది? వారికి సమాధానము దొరికింది. వారి దేశంలో ఇప్పటి వరకు వారిని ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు వీరిని బంధిద్దామా, ఎప్పుడు దోచుకుందామా, ఎప్పుడు వీరిని ఏలుదామా అని చూసిన సిరియనులు ఇక నుంచి వారు చూపించిన ఆ ప్రేమను బట్టి వారితో యుద్ధం చేయడం ఆపారు, వారి మీదకి రావడం మానివేశారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇట్లా ఎప్పుడు మనం ఉంటామో అప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవుని సమాధానము మన జీవితంలో ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు పొందుకుంటామో అప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు మనకే తోడుగా ఉంటాడు. కాబట్టి శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి, ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి. ఎవరితో పోరాడాలి? సాతానుతో పోరాడాలి. దేవుని దగ్గరేమో యాకోబులాగా పోరాడాలి. నువ్వు నన్ను దీవిస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను ప్రభువా అని. సాతాను దగ్గరేమో ఆ కుతంత్రాలు మన మీద ఎలాంటి పని చేయకుండా సాతాను జయించే వరకు మనం పోరాడాలి. ఈ ఆత్మీయ పోరాటంలో నేను పోరాడలేను, నా వల్ల కాదు అని మీరు వెనక్కి తిరిగారంటే శత్రువుకి మీరు దొరికిపోయినట్లే. శత్రువుతో మీరు పోరాడడానికి మీకు ఆయుధాలు కావాలి. ఏంటి? మనము అలాగే మన భారతదేశం దగ్గర ఉన్న ఆయుధాలు కాదు, ఇంకా ఇతర దగ్గర ఆయుధాలు కాదు, బల్లిము, ఈటె, కత్తి అలాంటివి కూడా కాదు. మనకి ఆయుధాలు కావాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, సమాధానము, ఇలాంటి ఆయుధాలు మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయుధాలు ధరించి సాతాన్ని మనము జయించాలి. సాతాన్ని మనం జయించలేకపోతే అతను మనల్ని జయిస్తాడు. వాక్యం చెప్తుంది కదా, సాతానుని మీరు ఎదిరించండి, అప్పుడు సాతాను ఏం చేస్తాడు? పారిపోతాడు.
సాతాను ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహము వలె మన మీదకు వస్తున్నాడు. కాబట్టి సాతాన్ని మనం ఎదిరించాలి. ఈ ఆత్మీయ పోరాటము ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎదుర్కొంటూనే ఉన్నాడు సంగమా. మీరు నేను కాదు, మనందరం మాత్రమే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎదుర్కొంటున్నాడు. అయితే ఎదుర్కోని వారు కూడా కొంతమంది ఎదుర్కోని వారు ఉన్నారు. ఎవరు ఎదుర్కోవట్లా? ఏదో పర్లేదులే, ఎప్పుడన్నా మనం మందిరానికి వెళ్దాం, లేకపోతే ఏదో చూద్దారి అని ఏదో నామకార్థంగా చూస్తున్నవారు, కొంచెం శ్రమ రాగానే చంచలత్వంతో పక్కకు తొలగిపోయేవారు, దేవుని కొన్ని శ్రమల రాగానే తొలగిపోయేవారు ఉంటారు కదా. హల్లెలూయా. వారు మాత్రమే లొంగిపోతారు, వారు మాత్రమే యుద్ధం చేయలేరు. నిజంగా యుద్ధం చేసేవారు కష్టాలను చూసి పారిపోరు, యోబులాగా నిలబడతారు, యోబు లాంటి సాక్ష్యాన్ని పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మీరందరూ కూడా అలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఇక్కడ ఉన్న వారందరూ మనము గొప్ప గొప్ప సాక్ష్యము కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న కుమారి గారు నిన్న మొన్న చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, మీరు పెంతెకోస్తు మందిరానికి వెళ్తున్నారా, అక్కడ చాలా ఆత్మీయంగా ఉంటుంది, చాలా భక్తిగా ఉంటుంది అని చెప్పారట. హల్లెలూయా. ఇతరులు చెప్పారని కాదు, అది మన సంఘంలో ఉండాలి. ఇతరులు అనుకునేది, ఇతరులు చెప్పుకునేది కాదు, ఇది మన సంఘములో ఉండాలి. ఎప్పుడు దేవుని ఆత్మ చేత కాలుతో ఉండాలి. ఆత్మల రక్షణ కోసమే, సాతాన్ని జయించడం కోసము, పాపాన్ని మనము జయించడం కోసము, పరిశుద్ధ జీవితము కోసము ఎప్పుడు అగ్నిలో మండుతున్న కొలిమి వలె మండుతూ ఉండాలి. హల్లెలూయా. మన సంఘం ఎప్పుడు మండుతూ ఉండాలి. మండుతూ ఉందనుకోండి, అప్పుడప్పుడు బయట నుంచి కాలని పొలలు వస్తూ ఉంటాయి, పచ్చి పొలలు వస్తూ ఉంటాయి, లోకంలో ఉన్న పొలలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కాళ్ళతో ఉన్న పొలంలో వేయంగానే ఆ పచ్చి పొల కూడా కాలుద్ది. అది కాలి ఇంకా బయట నుంచి వచ్చిన వారిని కూడా కాలుస్తుంది. హల్లెలూయా. మన భక్తి అలా ఉండాలి. నా మాటలు మీకు అర్థమవుతుందా? మీరు చేస్తున్న భక్తి ఇతరులకు ఇంపుగా ఉండాలి. మీరు చేస్తున్న భక్తి వారు కూడా మారేటట్లుగా ఉండాలి. మీరు చేస్తున్న భక్తి వారిని సర్వం మార్చిపోయేటట్లు ఉండాలి. వచ్చి మేము కూడా క్రైస్తవులే, మేము నామకార్థములే అనే విధంగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, ఇక నుంచి సంతుష్ట సహితమైన భక్తి చేస్తూ మన సంఘము దినదినము ఆత్మీయముగా ఎదుగునుగాక. ఈ ఆత్మీయ పోరాటములో అందరూ జయించునుగాక. దేవుని అదృశ్య రక్షణ మనందరి మీదకి వచ్చునుగాక. అందరం అందామా? దేవుని అదృశ్య రక్షణ మన మీద ఉండునుగాక. 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 ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.